వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎన్సిఎల్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 10th తర్వాత ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే నెలకు 50,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి వీటి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే మాత్రం ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని చూసి మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఎన్సిఎల్ సంస్థ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో టెక్నీషియన్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ టెక్నీషియన్ అనే జాబ్కి అప్రాక్సిమేట్గా స్టార్టింగ్లో పర్ మంత్ 40,000 రూపాయల శాలరీ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి. ఇవి మొత్తం 19 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 72,000 రూపాయలు అప్రాక్సిమేట్గా శాలరీ అయితే రావడం జరుగుతుంది. అయితే టెక్నీషియన్ అనే జాబ్స్ 15 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 7, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 4, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 2, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్లో టోటల్ 19 ఉంటే ఇందులో అన్రిజర్వ్డ్ 8, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 7, ఎస్సీ 1, ఎస్టీ 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాల ఏజ్ ఉండాలి. అండ్ అప్ టు 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 12/1/2026 నాటికి మన ఏజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసిప్లైన్స్ అనేవి ఉన్నాయి, ట్రేడ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించే చెప్తాను. సో మొదటగా టెక్నీషియన్ అనే జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 15 పోస్టులు ఉన్నాయి కదా టెక్నీషియన్. సో వీటిలో డిసిప్లైన్ వైజ్గా అంటే ట్రేడ్ వైజ్గా కొన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో మొదటిది వచ్చి కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పోస్ట్ ఇది ఒకటి ఉంది. అన్రిజర్వ్డ్ పోస్ట్ కాబట్టి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్లో. ఓకే, ఇక్కడ ఎవరైతే 10th తర్వాత ఐటీ అనేది కోపా ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా 10th తర్వాత 2 ఇయర్స్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కానీ, లేదా 10th తర్వాత 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ సంబంధించింది, లేక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ సంబంధించింది. ఐటీఐలో ఎవరైతే ఈ ట్రేడ్లో చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి ఫిట్టరు, దాని తర్వాత వచ్చి మనకి ప్లంబరు అండ్ ఏసీ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సంబంధించి, అండ్ దాని తర్వాత మనకి ఈ రిఫ్రిజరేషన్ ఏసీ అయిపోయిన తర్వాత ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్, అండ్ దాని తర్వాత మసూన్ అనే వేకెన్సీ ఇవ్వడం జరిగింది. డ్రాఫ్ట్స్మెన్ సివిల్ అనే వేకెన్సీ ఉంది. అలాగే అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అనేది కూడా మనకి టెక్నీషియన్ కిందకే రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కెమికల్ ప్లాంట్ అనే పోస్ట్ కూడా టెక్నీషియన్ కిందకే వస్తుంది. ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ అనేది కూడా టెక్నికల్ కిందకే వస్తుంది. సో ఇక్కడి వరకు ఏది పోస్ట్ కోడ్ నెంబరు T11 ఏదైతే ఉందో ఇక్కడి వరకు ఐటీఐలో ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రీషియన్ అని, ప్లంబర్ అని ఇలా ఇచ్చారు కదా, దాంట్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్. వీటికి మొదటగా 1 వేకెన్సీ ఓబీసీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్లో కానీ లేదా బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటారో వీళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు డిప్లొమా ఉంటే మాత్రం మీకు ఎటువంటి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. బీఎస్సీ ఉంటే మాత్రం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి బీఎస్సీ లేదా ఈక్వలెంట్ ఉన్నవాళ్ళు ఈ 2 పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీఎస్సీ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉన్న రికార్డ్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా డిప్లొమా చేసిన వాళ్ళు కానీ బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సేమ్ ఇదే పోస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజం సైంటిఫిక్ రైటింగ్ సంబంధించి బీఎస్సీ చేసిన వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కెమికల్ ఆర్ట్స్కి సంబంధించింది బీఎస్సీ చేసిన వాళ్ళు ఇందులో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సివిల్లో కూడా మనకి వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికెంట్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల ఫీజు పే చేయాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 28 సంవత్సరాలు. ఆల్రెడీ మనం ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పుకున్నాం. సెలక్షన్ విషయానికి వస్తే మనకి టెక్నీషియన్కి సపరేట్ సెలక్షన్ ఉంటుంది, టెక్నికల్ అసిస్టెంట్కి సపరేట్గా సెలక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి 3 పేపర్లు ఉంటాయి. ఈ 3 పేపర్లో మొదటి పేపర్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ దాని తర్వాత పేపర్ 2 అండ్ పేపర్ 3 ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. సో టోటల్గా 3 పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్ 2 అండ్ పేపర్ 3 ఏవైతే ఉన్నాయో వీటిలో వచ్చిన మార్కులని ఫైనల్ సెలక్షన్ తీసుకుంటారు. పేపర్ 1లో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఫస్ట్ టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి 150 క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 hours 30 minutes టైం ఉంటుంది. పేపర్ 1 నుంచి మనకి 1 hour ఉంటుంది. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 100 మార్కులు. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. నెక్స్ట్ పేపర్ 2 కండక్ట్ చేస్తారు. ఇది 30 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. దీని తర్వాత పేపర్ 3 90 minutes టైం ఉంటుంది. కాన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి కూడా మనకి 200 మార్కులకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఇందులో పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. 50 క్వశ్చన్స్ 100 మార్కులకి. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. పేపర్ 2 30 minutes పాటు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. అండ్ పేపర్ 3 వచ్చి కాన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి ఇది. ఇక్కడ కూడా 1 నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. సో దీనికంటే ముందు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని రిటన్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 12/12/2025 నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 12/1/2026 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.